మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా తాజాగా చంద్రబాబుని ప్రశంసించారు. ఏదైతే అరక్ కాఫీకి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు గారే మారారు. పదే పదే అటు ప్రధానమంత్రితో తాగిస్తారు, ఇటు వీళ్ళందరూ కూర్చుని తాగుతారు, పార్లమెంట్లో ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ దానికి మంచి పబ్లిసిటీ తీసుకొచ్చి పెడుతున్నారు. యాక్చువల్గా నరేంద్ర మోడీ ఆ మధ్యకాలంలో ఏది తన మన్ కీ బాత్లో అరక్ కాఫీ గురించి మాట్లాడటం, ఆ తర్వాత నుంచి దాన్ని సీరియస్గా ప్రమోట్ చేసే బాధ్యతని చంద్రబాబు గారు తీసుకున్నారు. ప్లస్ తద్వారా అక్కడ అరక్ కాఫీ మీద ఎక్కువ డిమాండ్ పెరిగితే అప్పుడు అరక్ ప్రాంతం అంతా కూడా కాఫీకి సంబంధించినటువంటి ఉత్పత్తి మీదకి వెళ్ళిపోతే భారీ ఎత్తున కాఫీని ప్రపంచవ్యాప్తంగా కనుక కొనుగోలు చేయడం ప్రారంభిస్తే అక్కడ ఉన్నటువంటి గంజాయి పక్కకి పోయి గంజాయి వైపుకి వెళ్ళేటటువంటి గిరిజనులు క్రమంగా కాఫీ వైపుకి వెళ్తే తద్వారా అటు ఈ మత్తు పదార్థాలని ఆపచ్చు, రెండో వైపున వాళ్ళని మంచి వైపుకి తీసుకెళ్ళచ్చు. అట్ ద సేమ్ టైం మన ఆంధ్రాకి సంబంధించిన ఒక బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళొచ్చు అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం. అందులో భాగంగా ప్యారిస్లో అరక్ కాఫీ స్టాల్ పెట్టారు. ఇది చూసినటువంటి ఆనంద్ మహీంద్రా, అది రెండో స్టాల్ అట, విదేశాలకు సంబంధించినటువంటిది. దాన్ని అప్రిషియేట్ చేస్తూ చంద్రబాబు గారి యొక్క ఉద్దేశాన్ని ఏది ప్రశంసిస్తూ వచ్చారు.